హలో అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటో కర్రీ అండి. ముందుగా పావు కేజీ దొండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె ఉంచుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఒక 50% మగ్గిన తర్వాత ఇందులో ఒకటి సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటోలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటో దొండకాయ ఒక 50% మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దొండకాయలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. దొండకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకొని సర్వ్ అవుట్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేసుకోండి.